జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీ గురువారం రోజు సింహరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫిబ్రవరి 20వ తేదీ గురువారం రోజు సింహరాశి వారు శుభవార్తలు వింటారు. అది ఏదైనా కావచ్చు. కుటుంబ సభ్యుల నుండి కానీ, బయటి వ్యక్తుల నుండి కానీ, లేదా ఉద్యోగ స్థానంలో కానీ, ఇలా ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరి ద్వారా ఒక మంచి శుభవార్త అయితే తప్పకుండా చెవిన పడుతుంది. అందుకే ఈ రోజుని ఆనందంగా, హుషారుగా, ఉత్సాహంగా మొదలుపెట్టే ప్రయత్నం చేయండి. పాజిటివ్ ఎనర్జీని నింపుకొని ముందుకు సాగడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు సింహరాశి వారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మీ యొక్క ఆర్థికపరమైన స్థితిగతులను పెంచుకోవడానికి కావచ్చు, లేదా కెరియర్ పరంగా అభివృద్ధి కోసం కావచ్చు, లేదా కుటుంబ సభ్యుల క్షేమం కోసం కావచ్చు. ఇలా ఏదో ఒక అత్యవసరం కోసం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు మీరు చాలా చురుగ్గా ఉంటారు. ఏ పని చేసినా చకచకా పూర్తి చేయడానికే ఇష్టపడతారు. హుషారుగా ఉండడానికి ఆసక్తిని చూపిస్తారు. ఆనందంగా ఉంటూ నవ్వుతూనే అన్ని పనులను చేసేస్తారు. అలాగే ఈరోజు మీరు తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం కూడా లబ్ధి చేకూరే విధంగా ఉంటుంది. కాబట్టి ఏ పని చేసినా ఈరోజే పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రేపటి నుండి ఉన్న కాలం మీకు కొంత ప్రతికూలంగా కానీ వ్యతిరేకంగానే ఉండవచ్చు. ముందే జాగ్రత్త వహించండి. ఈ గురువారం రోజు సింహరాశి వారు గులాబీ రంగు దుస్తులను ధరించకండి. మీ ఇష్టదైవాన్ని ఎర్రటి పూలతోటి పూజించండి. ఈ గురువారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి అష్టమి. నక్షత్రం అనురాధ నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 4:26 నుండి 5:11 వరకు. వర్జం సాయంత్రం 5:54 నుండి 7:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:34 నుండి 11:20 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 3:11 నుండి 3:57 వరకు. ఈ రోజు యొక్క తిథి వార నక్షత్రాలను అనుసరించి సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి విష్ణు దేవాలయ దర్శనం కానీ, రామాలయ దర్శనం కానీ చేసుకోవాలి. తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ రోజంతా మనం ఓం నమో వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. మీరు చేసే ఉద్యోగ స్థానంలో మీ సహోద్యోగులతోటి ఏదైనా ఇబ్బంది ఉన్నా, లేక సహోద్యోగుల వలన మీ ఉద్యోగమే ఊడిపోయే పరిస్థితులు వచ్చినా ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి. చక్కటి శుభం కలుగుతుంది. ఈ పరిహారాన్ని పాటించడానికి ఇంతకాలం అన్నది ఏమీ లేదు. మీ సమస్య తీరే వరకు ప్రతి మంగళవారం మరియు శనివారం హనుమంతుడి యొక్క ఆరాధన చేయాలి. ఈ సమస్య ఉన్నవారు మంగళవారం రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. పండ్ల రసాలు, పాలు, పండ్లు లాంటివి స్వీకరించి రాత్రివేళ మాత్రమే భోజనం చేయాలి. మీకు వీలైతే హనుమంతుడి ఆలయానికి వెళ్ళడం, సింధూరంతో అర్చన చేయించడం, ఆకుపూజ లాంటివి చేయవచ్చు. ఏది ఏమైనా ఉపవాసం మాత్రం మంగళవారం రోజున తప్పకుండా ఉండాలి. ఇక శనివారం రోజు హనుమంతుడికి 108 ప్రదక్షిణలు చేయాలి. ఇలా ప్రతి మంగళవారం మరియు శనివారం చేసి చూడండి. 8 వారాలలోపే ఒక మంచి మార్పును మీరు గమనిస్తారు. ఇందులో మాత్రం డౌట్ లేదు. కాబట్టి సహోద్యోగులతో ఇబ్బంది ఉన్నవారు ఎవరైనా సరే ఈ పరిహారాన్ని పాటించి శుభాలను పొందండి. ఇలాగే ప్రతిరోజు పంచాంగ వివరాలను తెలుసుకోవడానికి మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.